హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి అనుకుంటున్నారా? సంక్రాంతి సంబరాలు ఈవెంట్ ఆల్మోస్ట్ 15 days అయిపోయింది. నాకు తెలుసు చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాం, బట్ కావాలనే, ఎందుకంటే అందరితో కలిసి పోస్ట్ చేస్తే సందడిలో సడమేలా ఉంటుంది. మనం యూనిక్ గా ఉండాలి కదా, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మన ఇంట్లో చేసుకున్న భోగిమంటలు అయితే మార్నింగ్ 3 o'clock లెగుస్తాం, అప్పుడే భోగిమంటలు వేసుకుంటాం. అందరి మొహాలు పాపం డల్ గా ఉంటాయి. బట్ ఇలా రెడీ అయ్యి ఈవెంట్ లో భోగిమంటలు చూడాలి అనుకుంటే సంక్రాంతి సంబరాలు ఈవెంట్ కి వచ్చేసేయండి. లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా. అసలు ఫుల్ ఫన్, డాన్సెస్, గేమ్స్ అన్ని ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఫోటో తీసుకున్న 5 minutes తప్ప ఎక్కువసేపు ఇక్కడ ఉండలేం. పైన ఎండకి ఇక్కడ సెగకి మాకైతే అదిరిపోతుంది. అందుకేనేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ట్రెడిషనల్స్ పెద్దవాళ్ళు ఊరికే పెట్టరు. మార్నింగ్ 3 o'clock అందుకే భోగి మంటలు చేసేది. వింటర్లో చల్లగా ఉండేటప్పుడు భోగి మంటలు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఎండలో వేసుకుంటే ఇలాగే అదిరిపోతుంది అనమాట. ఇదేంటి అంటే మనకి ఎంట్రన్స్ గేట్ పాస్ లాగా. సో ఇందులో స్నాక్ టైం, టీ టైం, లంచ్ టైం ఉంటుంది. మనకి కింద 3 కూపన్స్ ఇస్తారు. సో స్నాక్ టైంకి ఒక కూపన్, లంచ్ టైంకి ఒక కూపన్, టీ టైంకి ఒక కూపన్. ఒక కూపన్ ఇస్తే 1 plate అనమాట. సో లెట్స్ సీ ఎంత తింటాం అనేది. మనం ఎక్కడున్నా లక్కీ ఛాన్స్ అనమాట. ఇంతమంది పిల్లల్లో సుకున్ మాత్రమే చూస్ చేసుకొని వాళ్ళు లక్కీ డ్రా తీస్తున్నారు. సో లక్కీ డ్రాలో విన్నర్స్ ఎవరు వస్తారో చూద్దాం. మనకి ఆల్రెడీ కూపన్ కోడ్ ఇచ్చారు కదా, కూపన్ కోడ్ బ్యాక్ సైడ్ మన నెంబర్ రాసేసి ఆ నెంబర్ ఆ లక్కీ డ్రా బాక్స్ లో వేస్తే ఎవరి నెంబర్ అయితే వస్తుందో వాళ్ళకైతే గిఫ్ట్ ఇస్తారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరి గిఫ్ట్ వస్తుందో. రిజిస్టర్ అయిన మన నెంబర్ అయితే 363. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. 363 మన నెంబర్. సురక్షిత్ తీశాడు అండ్ నెంబర్ అయితే మనకు వచ్చేసింది. సో 2025 సంక్రాంతి ఈవెంట్ లోనే వచ్చింది అంటే ఈ 2025 అంతా మనం లక్కీ ఛాన్స్ అనమాట. సో వెళ్ళి గిఫ్ట్ తీసుకుందామా? కమ్. కన్ఫ్యూజ్ అవ్వదు. ఈ ఫస్ట్ 15 members ఏంటి అంటే సంక్రాంతి సంబరాలు ఈవెంట్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. సో ఒక క్యాట్ వాక్ చేసి ఈవెంట్ కి ఇన్వైట్ చేస్తారు. నెక్స్ట్ ఒక సంక్రాంతి ఓరియంటెడ్ సాంగ్ కి డాన్స్ వేస్తాము. సో గిఫ్ట్ తీసుకుందాం రండి. ఒకసారి లక్కీ డిప్ తీసిన వాళ్ళని మళ్ళీ తీయడం కుదరదండి. సినిమా పాట వేస్తే సినిమా పాట పెట్టయ్యా. వామో, ఫస్ట్ సినిమా సాంగ్ తో ఫస్ట్ డాన్స్ స్టార్ట్ చేస్తారంట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆంటీ గారు అయితే పరిగెడుతున్నారు. సంక్రాంతి సంబరాలు సాంగ్ పెడదామండి సరదాగా. మరి సినిమా పాటలు పెడితే బాగోదు, తిడతారు మమ్మల్ని. అమ్మయ్య, రక్షించారనుకున్నా. ఫస్ట్ సంక్రాంతి సంబరాలు అంటూనే స్టార్ట్ చేశారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, రచ్చ చేసి పెట్టారు. కానీ అందులో ఫస్ట్ రచ్చ మనమే ఉన్నాం. ఆబ్వియస్లీ ఎక్కడున్నా మనం అంతే. ఈ ఆంటీ గారు నాకు వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు కిందకి వెళ్ళి స్టెప్స్ చూపిస్తే వీళ్ళందరూ వేస్తారంట. అస్సలు నాకేం అర్థం కాలే, నేనేం వేస్తానో వాళ్ళే వేస్తారో అసలు అర్థం కాలేదు. బట్ ఇదే ట్రై చేస్తున్నాం, ఎలా వేస్తారో చూడండి. అయిపోయింది. ఏదో చెప్పాం, ఏదో చేశారు. నెక్స్ట్ అయితే క్యాట్ వాక్. గెట్ రెడీ. నెక్స్ట్ మనమే అనమాట. ఆటోమేటిక్ గా అలా సింక్ అయిపోతుందేమో నాకు తెలీదు. కరెక్ట్ గా నేను వచ్చేసరికి సాంగ్ ప్లే అవుతుంది. నేనైతే కావాలని చేయలేదండి, ఆటోమేటిక్ గా సాంగ్ వచ్చింది. నా క్యాట్ వాక్ చూసేయండి.
నాకైతే క్యాట్ వాక్ రాదు, ఇదే ఫస్ట్ టైం. చాలా వేరే చేస్తాను. ఇంకొక ఫ్రెండ్ అట్లా ఇక్కడ ఎవరు వీడియో చేయొద్దు, దయచేసి వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చొని వెనక. గేమ్ లో ఇంకో టెస్ట్ ఏంటి అంటే, గేమ్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యే వాళ్ళే కాకుండా జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు ఈ 20 రూపీస్ అనమాట. ఎందుకు అంటే చాలా మంది లేడీస్ స్టేజ్ పైకి రావడానికి షైగా ఫీల్ అవుతారు. అవన్నీ పక్కన పెట్టి కూడా వీళ్ళు పైకి వచ్చి డాన్స్ చేసినందుకు ఈ 20 రూపీస్ అనమాట. నెక్స్ట్ టైం ఫంక్షన్స్ లో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. భయంగా ఉన్న వాళ్ళు కూడా స్టేజ్ ఫియర్ ని పక్కన పెట్టి మరీ పైకి వస్తారు. సో ఫాలో అయిపోదామా నెక్స్ట్ ట్రిప్ కి? ఎండ ఉందండి, ఏం కనపట్లేదు మీ మొహాలు. థ్యాంక్ యూ అండి. లేడీస్ అయిపోగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కిడ్స్. సో ఇప్పుడు కిడ్స్ కోసం ఒక గేమ్. బ్రదర్స్ మామూలుగా ఉండదు, మనతో లక్కీ డ్రా కూడా నీ సుక్కే తీశాడు, వచ్చింది కూడా మనకే. ఆడనే పిలిచారు, సుక్కు ఇట్రా ఆ కోట్ డ్రెస్ అబ్బాయిలు ఇట్రండి అంటారు. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను కదా, మ్యూజిక్ ఆగినప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై. ఓకేనా? కొంచెం డౌన్ చేయమా. మ్యూజిక్ బాబు, మైక్ మీకు నచ్చినప్పుడు మీరే ఆపేసేయండి. అవుట్ 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 అవుట్. మన లిటిల్ క్యూట్ పై అవుట్ అయిపోయాడు అనమాట, అందుకని అలిగాడు. అవుట్ అయిన వాళ్ళందరూ కింద దిగండి, అక్కడ స్టేజ్ ఇంకా మా పెద్దగా కూడా వచ్చేసాడు అనమాట. రమ్మా దా, అవుట్ అయిపోయావా దా. హాయ్ చెప్పు విత్ స్మైల్ తో. ఓకే, నువ్వు కూడా స్మైల్ తో, నువ్వు కూడా సుక్కు స్మైల్ 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 అమ్మా. సో ఈ టేబుల్స్ అన్ని ఏంటి అంటే, మనకి పక్కన పీస్ఫుల్ గా ఒక తోటలో 6 మెంబర్స్ కి ఒక టేబుల్ లాగా మొత్తం టేబుల్స్ అరేంజ్ చేశారు. సో మనం ఈ ప్లేస్ లో కూర్చొని తింటాం. ఎవరి కూపన్ అయితే ఉంటుందో వాళ్ళు కూపన్ తీసుకెళ్తే 1 ప్లేట్ మీల్ ఇస్తారు. సో ఆ మీల్ ఇక్కడ తీసుకొచ్చి తినేసి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కంటిన్యూ అయిపోతాం. ఓకేలే, నువ్వు సో నెక్స్ట్ పిల్లలందరికీ ఇష్టమైన భోగిపల్లి ప్రోగ్రామ్ అన్నమాట. సో అందరితో కలిసి భోగిపల్లి పోసేద్దాం రండి. కాదురా కృష్ణ, అంత ప్రేమ నాకు లేదురా, నీ రాధను నేను కాదురా కృష్ణ, అంత ప్రేమ నాకు లేదురా. ఇది జైన్ టెంపుల్ అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం జైన్ టెంపుల్ ని చూస్తున్నా. ఇక్కడ అంతా టెంపుల్ అయితే టెంపుల్ లా లేదు, ఐ మీన్ చాలా పీస్ఫుల్ గా ఉంది. చుట్టూ ఉన్న లొకాలిటీ కానీ, ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. ఓన్లీ మీరు పుట్టిన నెల పెడితే చాలు, ఇంకేం అక్కర్లేదు. మంత్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ గేమ్ ఏంటి అంటే, మనం ఏ మంత్ లో అయితే పుట్టామో ప్రతి ఒక్కరు ఆ మంత్ నేమ్ చేతిలో రాసుకోవాలి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరినీ జాన్ టు డిసెంబర్ వరకు చెప్పమంటారు. మన చేతిలో ఉన్న మంత్, మనం చెప్పిన మంత్ ఒకటే అయితే మనం అవుట్ అనమాట. సో అవుట్ ఆఫ్ ది గేమ్. అలా లాస్ట్ వరకు ఎవరైతే వాళ్ళు పుట్టిన మంత్, వాళ్ళు చెప్పిన మంత్ రెండు ఒకటి కాకుండా ఉంటారో వాళ్ళే విన్నర్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. లేదు, జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్తాము. చెప్పినప్పుడు మీ నెల కనుక మీకు వస్తే కనుక మీరు అవుట్. ఓకేనా? డిసెంబర్ బోలే, డిసెంబర్ జనవరి. సో ఇది గేమ్ నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో అందరికి యాజ్ యూజువల్ 20 రూపీస్ ఇచ్చేసారు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ మీరందరూ. సో
నెక్స్ట్ పిల్లలకి ఒక చిన్న గేమ్. ఈ గేమ్ అందరికీ తెలిసిందే. ఎవరి బెలూన్స్ వాళ్ళు వెనకాల పట్టుకుంటారు, ఒకరి బెలూన్స్ ఒకరు పగలగొట్టుకుంటూ ఉంటారు. అలా ప్రొటెక్ట్ చేస్తూ ఎవరి బెలూన్ అయితే ఫైనలీ ఉంటుందో వాళ్ళే విన్నర్స్. దీనికి కూడా గిఫ్ట్ ప్రైజ్ ఉంటుంది. ఏమండి, ఎవరైనా? సుకు ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. మాకు నచ్చింది ఏంటి అంటే ఈ హౌసీ అంటే మనం జెమ్స్ అన్నమాట. సో ఒక 250 దాకా వచ్చింది. సీరియస్ గా ఆడుతున్నాం కాబట్టి షూట్ చేయడానికి కుదరలేదు. నెక్స్ట్ అదిగో మా అబ్బాయి 100 వచ్చింది. యాక్చువల్ గా హౌసీ వాడికే వచ్చింది. అలాగే టీ టైం కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనం దుమ్ము దులిపేసి ఎంజాయ్ చేద్దాం. నేను దొరకనే logically, practically, basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు మీరు కూడా పొంగల్ని ఎంజాయ్ చేశారు, సెలబ్రేషన్స్ చూసారు అనుకుంటున్నా. వీఆర్ ఆల్మోస్ట్ 1.38K సబ్స్క్రైబర్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనందరం ఇంకా పెద్ద ఫ్యామిలీ అవుదాం. ఫాలో ఫర్ మోర్.